జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ 10 మందిని లేపాల్సినటువంటి ప్రాసెస్లో 5వ గోపిక దగ్గరికి వచ్చి లేపారు. ఇవాళ ఆ లేపడం నిన్నటి నుంచి ఒక అందమైనటువంటి ప్రక్రియ, ప్రాసెస్ మారింది. అంతకుముందు పక్షులు అరుస్తున్నాయి లేవాయ్, ఏదో పశువులు మేత కోసం పెడుతున్నాయి లేవాయ్ అన్నారు. కానీ నిన్న అలా అనలేదండి. మేడలో పవళించినటువంటి గోపిక అని లేపింది. ఈవేళ ఇంకొక తమాషాగా మా ఆండాళ్ళ తల్లి లేపుతోందనమాట గోపికని. మేమేమో ఈ ధనుర్మాసం అనే నోము నోయడానికి బయలుదేరుతున్నాం. మేమంతా ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాం. మేము నోము నొయ్యాలి, ఆ తర్వాత నోముకి ఫలమును ఆయన ఇవ్వాలి. ఏమండి, చేసే పని వేరు, అందే ఫలము వేరు కదా. సాధనం అంటాం చేసే పనిని, దానికి లభించేటువంటి ఫలితాన్ని సాధ్యము అంటాం. సాధనము, సాధ్యము. కొన్ని టెక్నికల్ పదాలు కూడా మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. గోదాదేవి వ్రతాన్ని చేస్తోంది, కృష్ణుడి కోసం చేస్తోంది, ఈ గోపికలందరితో కలిసి చేస్తోంది. చేశాక ఎప్పుడో ఫలితం చివర రావాలి, ఆయన ఇస్తే రావాలి. మేమేమో వ్రతాన్ని ఇంకా చేయడానికి సిద్ధపడుతున్నాం. కానీ నీ వ్రతం పూర్తయిపోయింది తల్లి. ఎందుకని ఏది ఫలం కావాలని కోరుకుంటున్నామో యు ఆల్రెడీ గాట్ ఇట్. ఎందుకనంటే కృష్ణుడి యొక్క కృప కోసం మేం వ్రతం చేస్తున్నాం, కానీ నీ కృప కోసం కృష్ణుడు వ్రతం చేసి పొందాడు. ఎవరు గొప్ప అండి? మనం దేవుడి వెంట పరుగులు పెట్టడం గొప్ప, దేవుడు మన వెంట పరుగులు పెట్టడం గొప్ప? ఏది మనకి మంచిదని అనుకుంటాం? మనం దేవుడి వెంట పరుగులు పెట్టాలంటే ఎక్కడ ఉంటాడని పెడతామండి, మనం ఎక్కడ కనిపిస్తాడని పెడతాం, ఎలా అని పెడతాం, ఏమని పెడతామని. మన వెంట ఆయన తిరిగాడేటట్టు ఉండగలిగితే ఎంత అదృష్టం అండి. మనకు అన్నీ నెరవేరినట్టే కదండి. లోపలుండే గోపికలంతా అట్లాంటి వాళ్ళండి. వాళ్ళ వెంట కృష్ణుడు పరుగులు పెట్టేవాళ్ళు, కానీ బయట వాళ్ళు కృష్ణుడు కోసం వీళ్ళు పరుగులు పెడుతున్నారు. అందుకే మీ వెంట కృష్ణుడు ఉంటున్నాడు కనుక కృష్ణుడి యొక్క దయ కోసం మేము కృష్ణుడి వెంట వెళ్ళదలుచుకోలే, నీ వెంట వెళ్ళదలుచుకుంటున్నాం. ఈవేళ ఒక మంచి గోపికని చూపిస్తోంది. పైకి గోపిక, ఒక పిల్ల, కృష్ణుడు, కృష్ణుడి మీద ప్రేమ, ఇంతే కనిపిస్తాయి. ఒకళ్ళనొకళ్ళు వీళ్ళు మాటలు అనుకోవడమే కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే ఆ వెనకాతలు ఒక అద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట. ఈవేళ గోపి దగ్గర వచ్చి మన వాళ్ళు చెప్తున్నారు, చాలా గొప్పదానివిలే తల్లి, మేము ఇంకా వస్తే ఇంకా నువ్వు నిద్రపోతూ కూర్చున్నావా? అవునులే, చక్కగా హాయిగా కృష్ణుడిని నీ ఇంట్లోనే పెట్టేసుకున్నావు, సుఖంగా ఉంటున్నావు. ఏం చేస్తాం, మాకు ఇంకా కృష్ణుడి దగ్గర వెళ్ళడానికి పెద్ద నోము ఒకటి ఇంకా మేము నొయ్యాల్సి ఉంది. నీ నోము పూర్తయిపోయింది, కృష్ణుడు నీ దగ్గరికి వచ్చేసాడు, హాయిగా నువ్వు సుఖంగా ఉంటున్నావు తల్లి అంటూ నోము పూర్తి అయ్యి ఫలితాన్ని అనుభవించే గోపిక అంటూ ఈవేళ గోపికని మన వాళ్ళు సంబోధిస్తారు 10వ పాటలో. ఒకసారి ఆ పాసురాన్ని అంటాం మేము, మనం అందరం అందాం. దాని గురించి 1-2 మాటలు చెప్పుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, నోత్తు సువర్గం పుగుహింద్ర అమ్మనాయి మాత్తమం తారారో వాసల్ తిరవాదార్ నాత తుషాయి ముడి నారాయణన్ நம்மால் போத்த பறை தரும் புண்ணியனால்
பண்டொருநாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரா ఏలోరెంబాబాయి. ఇంటికి వచ్చారు. గోపిక ఇంకా లేవలేదు. లేచి వీళ్ళని ఎదుర్కోలేదు. కోపం వచ్చింది. మరి కోపం వచ్చింది కనుక కొంచెం ఆక్షేపిస్తూ మాట్లాడుతున్నారు. చాలా గొప్పదానివిలే మహాతల్లి, మా నోములు ఇంకా పూర్తి కాలేదు, ఆరంభమే కాలేదు, నీకు ఆల్రెడీ నోము అయిపోయింది. నోము ఫలము. మామూలుగా లోకంలో వాళ్ళంతా చేసేవన్నీ కూడా ఏదో స్వర్గం కావాలని చేస్తుంటారు. అదేమిటో వాళ్ళకి తెలియదు అనుకోండి, కానీ కోరిక అయితే అలా ఉంటుంది. చాలామంది మాకు పుణ్యం కోసం చేస్తున్నామండి, పుణ్యం వల్ల ఏమొస్తుందంటే స్వర్గం వస్తుందండి. అంటే వాడికి ఆ స్వర్గం అంటే ఏమిటో తెలిసినట్టు, పుణ్యం అంటే ఏమిటో తెలిసినట్టు వీడు పుణ్యం కోసం పని చేస్తాడు, స్వర్గాన్ని కోరుకుంటాడు. దానికోసం పెద్ద పెద్ద నోములు నోస్తుంటారు. నోము అనేది ఒక సాధనం, స్వర్గం అనేది ఒక ఫలితం. అంటే మనం చేసే సాధనాలు ఉంటాయి, మనం పొందే ఫలితాలు ఉంటాయి. మా అందరికీ కూడా సాధనం ఇప్పుడు కృష్ణుడు చెయ్యమన్న స్నాన వ్రతం. కోరుకున్న ఫలితం ఊరి వారందరికీ వానలు కురవాలి, మనకందరికీ కూడా శ్రీకృష్ణుడి సేవ లభించాలి. ఇది వీళ్ళు కోరుకున్నదండి. ఇది మా వ్రతానికి ఫలితం. కానీ మరి నీకో నోతు, నీ నోము ఆల్రెడీ అయిపోయింది. సువర్గం పొగుగిన్రా, స్వర్గంలోకి ఆల్రెడీ నువ్వు ప్రవేశించేస్తున్నావు. అంటే నువ్వు ఫలితాన్ని కూడా అందేసుకోవడానికి రెడీగా ఉన్నావు. నువ్వు నీ వ్రతం పూర్తయిపోయి ఫలితం నీకు చేతికి దక్కుతూ ఉండే. అయితే వ్రతం నువ్వు చేయలే, ఇంతకని నీకోసం ఆయనగాడు చేశాడే. చేసి ఆ వ్రతాన్ని ఫలితాన్ని అనుభవించే స్థితిలోకి వచ్చేసాడు. చాలా గొప్పదానివిలే, మేమంతా నీతోటి వాళ్ళం కదా, నిన్ను నమ్ముకున్న వాళ్ళం కదా, మా అందరికీ నువ్వు నాయకురాలివి అని అనుకున్న వాళ్ళం కదా. నాయకురాలు అనుకునేటటువంటి వాళ్ళు తన మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ చేయాల్సింది చేసి తర్వాత వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో అమ్మ అన్నం ఎప్పుడు తింటుందండి? ముందర పిల్లలందరికీ పెట్టి వాళ్ళందరి కడుపు నింపాక అప్పుడు తను తింటుందండి. అండి, ఏదైనా ఒక యాక్టివిటీ చేసేటప్పుడు ఉండేటటువంటి లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ముందర తన దగ్గర ఉండేటటువంటి వాళ్ళందరికీ కలగవలసినటువంటి మంచి కలిగిన తరువాత అప్పుడు లీడర్ తాను పొందాల్సిందేదో తను పొందాలి. అంతే తప్ప మొట్టమొదటి తను పొందేసి కూర్చోకూడదండి. ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగా నిన్ను చూస్తే అదిగో అలాగే ఉన్నావు. మా అందరికీనేమో నువ్వు లీడర్గా ఉండి ముందు నడపాల్సిందానే నువ్వు. ఇప్పుడు మేమంతా లేచి ముందర నీ ఇంటి దగ్గరికి వచ్చాం, కానీ ఇంకా నువ్వు హాయిగా శుభ్రంగా లోపల పడుకునే ఉన్నావు, నిద్రపోతున్నావు. పైగా మామూలు నిద్ర కాదండి, ఇవిడి స్పెషల్ నిద్రలా ఉందండి. ఎందుకంటే ఈవేళ పావుసరాన్ని చెప్తుంది గోదాదేవి, పెరుంతుయిల్, పెద్ద నిద్ర, మొద్దు నిద్ర. నీ నిద్రే అసలు మొద్దు నిద్ర. పైగా నీకు ఇంకొక ఆయన కూడా నిద్రని కంట్రిబ్యూట్ చేసేటండి ఒక ఆయన. ఎవరు? కుంభకర్ణుడు. కుంభకర్ణుడు దేంట్లో ఎక్స్పర్ట్ అండి? నిద్రలో ఎక్స్పర్ట్. ఒక్కొక్కళ్ళు కొందరు భోజనాల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారండి. అంటే కొందరు నిద్రలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొందరు పరుగులో ఎక్స్పర్ట్స్, కొందరు రాతలో ఎక్స్పర్ట్స్, కొందరు మాటల్లో, కొందరు ఇంకో దాంట్లో. ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్టీజ్ ఉంటుందండి. పెద్ద నిద్ర ఏమిటి అలా ఉంటారా? మా అందరి ముందుండి నడిపించాల్సిన నువ్వు అట్లా ఉండదగునా?
తేత్తమాయి వందు తీరా, త్వరగా లేచి తలుపు తీ అన్నారండి ఈవేళ. అంటే లేవని అనగానే పాపం ఆవిడ కొంచెం ఎక్కడ కంగారు పడి గబగబా ఆదరాబాద లేదు. అలా కాదు, 10 మందిలోకి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సర్దుకొని చూడడానికి యోగ్యం అయ్యేటట్టుగా అయ్యిరా, అంతే తప్ప ఎలా పడితే అలా వచ్చామంటే మేమంతా ఒక్కసారి అమాతం జడుచుకుంటాం మేము. తేత్తమాయి వందు తీరా అని ఈవేళ గోపికని ఆండాడు లేపుతూ ఆవిడని చెప్పేటప్పుడు అమ్మనాయి నోత్తు సువర్గం పుగుగిన్రా అమ్మనాయి. అమ్మనాయి అంటే మా అందరికీ యజమానురాలా అని అర్థమండి. మా అందరికీ నాయకురాలుగా ఉండేటటువంటి నువ్వు మేమంతా వస్తే లోపల బహుశా కృష్ణుడు ఉండుంటాడు నీతో పాటును. తలుపు తీస్తే ఎక్కడ కృష్ణుడు ఉన్నాడని మాకు తెలిసిపోతుందో అని నువ్వు తలుపు తీయడం మానేసావు. దట్స్ ఓకే, కృష్ణుడు నీవాడు, నీ దగ్గర పెట్టుకో. కానీ నువ్వు మాదానివి కదా, మా అందరినీ నడిపేది నువ్వు కదా, అందుచేత మాకు యజమానురాలివి నువ్వు, మేము నిన్ను సేవించాలనుకుంటున్నాం. పోన్లే సేవించడానికి ఏమైనా అడ్డున్నట్టయితే నోటితో ఒక మాటనమ్మా, నువ్వు తలుపు తీయకపోయినా మాట అనడానికి ఏముంది, వస్తున్నానరా అనొచ్చు కదా. మా తమంతారారో, నోరు కూడా తెరవకూడదా? వాసెల్ తిరవాదార్, తలుపు తీయకపోతే పాయ్, నోరేనా తెరవమ్మా. ఆండాళ్ లోపల గోపిని కొంచెం ఎత్తి పొడుస్తున్నట్టుగా మాట్లాడుతుంది. కృష్ణుడు లోపల ఉన్నాడు, హాయిగా నువ్వు కృష్ణుడితో కులుకుతున్నావు అన్నట్టుగా అన్నారండి. అంటే పాపం లోపల గోపిక చాలా బాధపడింది. ఏమంటారా అంతలా అంటున్నారు, ఏదో కృష్ణుడిని తలుచుకుంటూ అలాగ మైమరిచి ఉన్నాను తప్ప కృష్ణుడు లోపల ఎక్కడుంటాడరా? చూడండి మా ఇంటికి తలుపులన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా వేసున్నాయో. కృష్ణుడు రావాలంటే ఎక్కడో తలుపులు తీయాలి కదా, ఎక్కడ తలుపులన్నీ క్లోజ్ చేసి ఉంటే ఎక్కడి నుంచి వస్తాడు అనుకుంటున్నారు మీరు కృష్ణుడు మా గదిలోకి అని అడిగిందండి ఆవిడ. అడిగిందని వీళ్ళు అనుకున్నారు. తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు. నా తత్తురాయ్ ముడి, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ తులసి పరిమళం ఉంటుంది. నా తురాయ్ ముడి, పరిమళించేటటువంటి తులసిని తన యొక్క ముడి, తన కిరీటం మీద కలిగిన వాడాయన. తన యొక్క కిరీటమే కాదు, తన యొక్క సర్వాంగముల యందు తులసిని అలంకరించుకుని ఉంటాడు స్వామి. అంచేత మాకు పరిమళం వస్తోంది. ఏమర్రా అలా వస్తోందంటే ఆయన ఎక్కడి నుంచి వస్తాడరా? దానికి సమాధానం చెప్తున్నారు మన వాళ్ళు. ఆయన ఎవరో తెలుసునా? ఆయన పేరేమిటో తెలుసునా? నారాయణన్. అర్థం ఏమిటి నారాయణుడు అంటే? లోపల బయట అంతటా ఉండగలిగిన వాడాయన. లోపల బయట ఉండేవాడికి నీ తలుపులు అడ్డా ఏమిటి? భగవంతుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే తలుపులు అడ్డుతాయటండి. భగవంతుడి సంగతి పక్కన పెట్టండి, అసలు జీవుడికే తలుపులు అడ్డవండి. జీవుడు ఆఫ్టర్ ఆల్ ఓ చిన్న ప్రాణి, ఓ చిన్న జీవుడు. ఈ జీవుడికే తలుపులు అడ్డు కాదండి, భగవంతుడికి తలుపులు అడ్డుతాయటండి. నమ్మాల్ పోతా పరైదరం పుణ్యన్. భగవంతుడు మంచి ధర్మం తెలిసినవాడు. రాముడు గురించి చెప్తాడు వాల్మీకి. ఆయన తన ధర్మం తెలుసును, జనధర్మం తెలుసును, స్వధర్మము తెలుసును, సమాజ ధర్మము తెలిసినవాడు రాముడంటే అని చెప్తాడు వాల్మీకి సంక్షేప రామాయణంలో. సో ఆయనకి అన్నీ తెలుసును, ఆయన చాలా మంచివాడే. కానీ అందరికీ అందుబాటులో ఉండేవాడు. దేవుడు ఎవరికీ సొంతము కాదు. దేవుణ్ణి గుర్తించడానికి, దేవుణ్ణి పాడటానికి ఎవ్వరికీ రెస్ట్రిక్షన్స్ లేవు. పోతా మనం ఒక్కసారి నోరు తెరిస్తే చాలు, పాడితే చాలు. పరైతరం, ఏది మనకు కావాలో అట్లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగిన వాడాయన. అందుకే ఆయన పుణ్యన్, ఆయన ధర్మాత్ముడు. భగవంతుడు ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలే. ఆయన ఇంపార్షల్. ఆయనకి ఒకళ్ళ మీద ప్రేమ లేదు, ఒకడి మీద ద్వేషం లేదు. సమోహం సర్వభూతేషు
నమే ద్వేష్యోస్తి న ప్రియ డిక్లేర్ చేశాడు భగవద్గీతలో ఆయన. నేనెవ్వరిని కూడా అతిగా నెత్తికెక్కించుకోను, ఎవరిని నేను దూరం చేయను, ఎవడి మీద ఆయనకి పక్షపాతం లేదు. కానీ మనం వెళ్ళి దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆయన ఏం చేయలేడండి. జరిగింది ఇట్లాగా, నువ్వు అలాగే ఉన్నావు చూస్తే. ఆయన మా అందరి విషయంలో కూడా సమమైన భావం కలిగి మా అందరినీ అనుగ్రహిస్తానని అందరినీ కలిసి రమ్మని చెప్పాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మా అందరి నుంచి నువ్వు ఆయన విడదీస్తున్నావు. న్యాయమా నీకు ఇది? పరైతరం పుణ్యన్, దూరం చేయదగునా నువ్వు మా నుంచి అని అడుగుతున్నారు. అరే నేనెక్కడి దూరం చేశానరా అంటే, అవునులే నీకు కథ చెప్తాను విను అంది మన ఆండాళ్. పండొరునాల్, గతంలో ఒకసారి కూతత్తిన్ వాయువీழிంద కుంభకర్ణను, కోరి కోరి మృత్యువు నోట పడ్డాడు ఒక ఆయన. ఇప్పుడు మృత్యు తన మానాన్ని తను బతుకుతూ ఉంటుందండి. మనం కోరి దాని నోట్లో తల పెడితే పాప మృత్యు ఏం చేస్తుంది? నువ్వు పెట్టకుండా దాంట్లో నీ మానాన్ని ఉంటే ఏం అయ్యేది కాదు. కుంభకర్ణను తోత్తుం ఉనకే పెరుంతుయిల్ తందాను, నీ దగ్గర పోటీ పెట్టుకుని నిద్రలో ఆయన కూడా నీ దగ్గర ఓడిపోయి ఆయన నిద్ర నీకు ఇచ్చాడు, నీ నిద్ర నీకుంది, ఆయన నిద్ర నీకు వచ్చింది, రెండు నిద్రలు నీ దగ్గర చేరాయి. ఇంకా నువ్వు ఎలా ఉంటావో ఊహించుకోవచ్చు. ఏదో మనకి చెప్తుంటారు చూడండి, అసలే కోతి, అది కళ్ళు తాగిందిట, ముళ్ళు దిగిందిట, దెయ్యం పట్టిందిట, పిచ్చెక్కిందిట. ఓహో ఇంకా చూసుకోండి ఎంత అందంగా ఉంటుందో. ఇక ఇప్పుడు నీ స్థితి కూడా ఏదో అలాగే ఉంది. నోరార్లేస్ తల్లి. ఈ మాట అనేటప్పటికి పాపం ఆ గోపికకి చాలా బాధ వేసిందండి. నిజంగా కృష్ణుడు లోపల లేడర్రా, అనవసరంగా నా మీద మీరు అపోహ పడుతున్నారు అని పాపం ఆవిడ లేవడానికి సిద్ధపడింది. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు చెప్పండి? అరుంకలమే, నీ గొప్పతనాన్ని చూసి. నువ్వంటే కృష్ణుడికి చాలా ఇష్టం. అంచేత నువ్వు మా గోష్ఠిలో ముందు నిలబడ్డావనుకో, నీ మాట విని కృష్ణుడు మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూస్తాడమ్మా. నువ్వు మా కోసం చక్కగా రికమెండ్ చేయగలుగుతావు. అందుకు నిన్ను మేము కోరుకుంటున్నాం. నీకోసం ఆయన వ్రతం చేసే అంత గొప్పతనం నీకుందంటే నువ్వు మా గోష్ఠికి అంతటికీ కూడా నాయక మణి లాంటివి. అరుంకలం అంటారు చూడండి, పెద్ద పెద్ద నెక్లెస్లు లాంటివి. అది దానికి కాంతి వచ్చేది, అందులో పెట్టేటటువంటి ఆ మధ్యలో పెండెంట్ ఏదో ఉంటుంది కదా, దానివల్ల మిగతా ఆభరణానికి అంతటికి కాంతి వచ్చినట్టుగా మా గోపిక గోష్ఠికి అంతటికి నువ్వొక నాయక మణి, అందమైన ఆభరణం. అందుకే నిన్ను మేము కోరుకుంటున్నాం. ఆత ఆనందలుడయాయ్ అనగానే పాపం ఈ పిల్ల లేచినట్టుంది. ఒక్కసారి బద్ధకంతో ఒళ్ళు విరుచుకుందండి. అంటే నువ్వు చాలా బాగున్నావు, కానీ ఎంత బద్ధకమో నీందో తెలుస్తోంది తల్లి. తే తమాయి వందు తీరా, కాస్త జాగ్రత్తగా కొంచెం తల గట్రా దువ్వుకుని రా, ఒక్కసారి వచ్చి నీ రూపాన్ని మాకందరికీ దర్శింప చేయవమ్మా, మా ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించవమ్మా అని ఈవేళ గోపికని ఆండాళ్ మేల్కొల్పినట్టుగా మనకి పైన కనిపిస్తుంది. ఇది పైన కనిపించే దృశ్యం, కానీ ఒక్కసారి మళ్ళీ మన వెనక చూడాలి. అందులో ఒక అద్భుతమైన అందం. ఇందులో ఆక్షేపణలు ఎత్తి పొడుపులు ఉండవండి. మనని బాగు చేసేటటువంటి ఒక మహానుభావుడి యొక్క ప్రవృత్తి ఉంటుంది. ఏమిటది? జ్ఞానులైన వారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళేం చేసుకోరండి, వాళ్ళని బాగు చేసే ప్రయత్నం భగవంతుడు చేస్తాడు. ఆళ్వార్లలాగా. ఇప్పుడు ఋషులు ఆళ్వార్లు అని రెండు కేటగిరీస్ ఉన్నాయండి. ఋషులంతా అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేసి దైవ కటాక్షాన్ని పొందే సాధన చేశారు. కానీ ఆళ్వార్లు అనేవాళ్ళు వీళ్ళ సాధన ఏం చేయలేదండి. వాళ్ళు మానాన్ని వాళ్ళు బతుకుతున్నారంతే. కానీ భగవంతుడు వాళ్ళని చక్కగా తీర్చిదిద్ది వాళ్ళల్లో ఏ రకమైనటువంటి కల్మషము లేని జ్ఞానాన్ని కలిగించాడు. వాళ్ళు తత్వాన్ని దర్శించారు, వాళ్ళు తత్వాన్ని పాడారండి. ఆ పాడిన పాటలు
ఆ వేదంలో చెప్పినటువంటి తత్వాన్ని సులభంగా మనం అందుకోగలిగేటట్టు చేయడం చేత వీళ్ళ భక్తి ఉన్నత స్థాయికి చెందినది అని జ్ఞానులైనటువంటి మన పూర్వ ఆచార్యులు గుర్తించారు. ఇది ఆళ్వార్ల యొక్క దశ అంటాం. అదిగో అట్లాంటి గోపిక, ఆ లోపల ఉండేటటువంటి గోపిక. మనలో మనస్సు కంటి పెట్టుకున్నటువంటి రుచులు, వాసనలు ఇవి పోవాలంటే మంచి రుచి కలిగినటువంటి భగవత్తత్వాన్ని మీరు లోపల అందించండి. ఆయన సర్వరసుడు, ఆయన సర్వగంధుడు కనుక ఆ రసాన్ని, ఆ రుచిని మీరు లోపల అందిస్తే భౌతికమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఈ పిప్పి లాంటి రుచుల మీద ఉండే దృష్టి దానంతట అది తొలగును. ఆ పదం కృష్ణుడు బలి వాడాడండి దాంట్లో. వీత రాగభయక్రో. వీత అంటే తొలగిపోయిన అని అర్థం, వదిలిన కాదండి. వదిలిన అంటే త్యక్త అనాలి. అలా అన్న శ్లోకానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదండి. త్యక్త రాగ భయక్రోధ అనొచ్చు, మీటర్ ఏం చెడదు. కానీ అలా చెప్పలే. వీతరాగ భయక్రోధ, దానంతటది పోవాలి. రుచి అనేది మనకి దేని ఎందుంటే నువ్వు పోగొట్టుకోవాలని పో రుచి పో రుచి పో రుచి అంటే పోదండి. అది దానంతట అది పోతే అప్పుడు మనకు అది సేఫ్. అది అంతకంటే ఉత్తమ రుచి కలిగితేనే ఇది పోతుంది. పెద్ద దీపం వెలిగిస్తే చిన్న దీపం ఆటోమేటిక్గా చిన్నదైపోతుంది. జ్ఞానులకి అది కలుగుతుంది. వాళ్ళు భగవంతుడి యందుండే ప్రేమ చేత ఇతరమైనటువంటి భౌతిక వస్తువుల యందుండే రుచి వాళ్ళ నుంచి దూరం అయిపోతుంది. కనుక అలాంటి వాళ్ళ యొక్క కృప మన మీద కలిగితే మనకు కూడా కొంత వాస్తవాలు తెలుస్తాయి. అలాంటి గోపిక లోపల, ఆ గోపికని లేపుతుంది ఆండాళ్. మాకు కూడా అట్లాంటి యోగ్యత కొంత ప్రసాదించవమ్మా అన్నట్టుగా ఆవిడ్ని లేపి తమతో చేరమంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళకుండే ఆ జ్ఞానాన్ని మన మీద ఒక్కసారి వారి చూపు ద్వారా, వారి మాట ద్వారా మనకి అనుగ్రహించాలి అన్నట్టుగా మన ఆండాళ్ ప్రార్థన చేస్తుంది. వీరి ప్రార్థనకి వారు కరిగి వీరితో చేరితే వీళ్ళు అందరూ కలిసి తర్వాత ఉండే 6వ గోపబాలిక ఇంటి దగ్గరికి చేరతారన్నమాట. ఇది రేపు పాసురాన్ని ఒకసారి మనం అనుకుని ఈవేళటి గోపిక లేపినటువంటి ఆ పాసురాన్ని అందాం. నోత్తు సువర్గం పుగుగిన్రా అమ్మనాయ్ మాత్తమం తారారో వాసల్ తిరవాదార్ నా తత్తుழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணியனாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாய் அரும் கலமே தேத்தமாய் வந்து திரா